క్రీస్తునందు విశ్వాసం ఉంచుటము మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. ఇది మీకు అనుగ్రహింపబడిన వరము అంటున్నాడు. విశ్వసించటం వరము, ఆయన కొరకు శ్రమ పడటం కూడా ఒక వరం. అది చాలా మంది దేవుని కొరకు కష్టపడలేరు. వాళ్ళకి చిన్న కష్టం వచ్చిన వెంటనే బైబిల్ చదవటం ఆపేస్తారు, ప్రార్థన చేయటం ఆపేస్తారు, ప్రభువుని సందేహిస్తారు, ప్రభు ప్రేమ మీద ప్రశ్నలు వేస్తారు. ఆయనను విశ్వసించటం, ఆయన కొరకు శ్రమ పడటం దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వరాలు. ఇది 2 వరాలు. నీకు శ్రమ వస్తుందంటే దానితో ప్రభు చిత్తంలో ఉండి నువ్వు శ్రమ పడుతున్నావు అంటే సంతోషించాల. ఆయన పడిన శ్రమల్లో మనం కొంత పాలి భాగస్తులు అవుతున్నాం అంతే. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు నాకు రక్షణ ఇవ్వటానికి. అందులో ఆయన కొరకు నేను పడే కష్టాలు కొంచెం చిన్న భాగం. అది నాకు ఇవ్వబడిన వరం. అది వరము. ఆది అపోస్తులు కష్టాలు, దుఃఖాలు, నిందలు, దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు ఆనందించారంట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం. అపోస్తులకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి దెబ్బలు తిని ఆనందం పోతున్నారు. రబ్బా మాకెంత గొప్ప భాగ్యం, మాకెంత గొప్ప భాగ్యం. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఫ్రాన్సిస్ అని. ఒకసారి ఆయన శిష్యుల్లో వాక్యం చెప్పడానికి ఒక 10 మంది వెళ్ళారంట ఊరికి. వెళ్ళినప్పుడు 2 చంపేశారు. వాళ్ళు 8 మంది మాత్రమే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వాళ్ళు విలపిస్తున్నారు, మేము 10 మంది వెళ్ళాము, 2 చంపేశారు, మేము 8 మంది తిరిగి వచ్చామని. ఆ 10 మంది కలిసి ఒక ప్రశ్న అడిగారంట ఫ్రాన్సిస్ గారు. దేవుడు ఎందుకు వాళ్ళిద్దరినే కనికరించారు, మమ్మల్ని ఎందుకు చంపలేదని అడిగారంట. వాళ్ళు చావుకు గురి అయ్యారు, ఆ ధన్యత మాకెందుకు ఇవ్వలేదని అడిగారంట. మనం ఉంటే అలాగ అడిగి ఉంటామా? దేవుడికి స్తోత్రం బ్రదర్, నేను స్తుతి కూటం పెట్టుకుంటాను, ఎందుకు 10 మందిలో 2 అయ్యారు, మేమున్నాం కాబట్టి స్తుతి కూటం పెట్టుకుంటాం. వీళ్ళు దుఃఖపడ్డారంట. ఎందుకు దుఃఖపడ్డారు? మాకెందుకు ఆ మరణం రాలేదు, వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చిన వరం మాకివ్వలేదు. కష్టపడటం ఒక వరముగా తీసుకున్నారు. ఈలాంటి మనస్తత్వం మనకు వచ్చేసిందంటే శత్రు కూడా మనతో ఆటలాడలేడు. అంటే తెలిసిపోద్ది, బా వీడిని ముట్టితే వీడు ప్రాణానికి తెగించినోడు, వీడు ప్రభు కొరకే నిలబడతాడు, వీడిని ఏం కదిలించలేను, వాడికి భయం అయిపోద్ది. అది మన సాక్ష్యంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారిని జయించడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం గొర్రెపిల్ల రక్తం, 2వ కారణం వారు ఇచ్చిన సాక్ష్యం, 3వ కారణం ఏంటి? ప్రాణములు ప్రేమించలేదు, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ 3 కారణాలను బట్టి శత్రువును జయించారు. ఎప్పుడైతే నన్ను నేను కాపాడుకోవాలి అనే భయం మనలో పుడుతుందో శత్రువునికి ఆహా ఇతన్ని నేను ఓడించచ్చు, సులువుగా ఓడిస్తాడు మనల్ని. స్మరణ సంఘంతో ప్రభు ఒక మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. మీకు 10 దినాలు శ్రమలు వస్తాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోండి అని ప్రభు చెప్పలేదు. మీకు శ్రమలు రాబోతుంది కాబట్టి మిమ్మల్ని నేను కాపాడబోతున్నానని ప్రభు చెప్పలేదు. ఏమంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండుము. నిన్ను నేను మరణంలో నుంచి తప్పించను. మరణం రాబోతుంది, మరణాన్ని ఎదుర్కో, నీకు ఒక మంచి పునరుద్ధానం ఉంటుంది. ఈ మరణం తర్వాత ఒక మంచి పునరుద్ధానం ఉంటుంది నీకు. ఆది అపోస్తలు, ఆది సంఘం వాళ్ళ మనస్తత్వం ఎంత వ్యత్యాసంగా ఉందో చూడండి. ప్రభు కొరకు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ప్రభువును మహిమపరచగలిగారు.